హాయ్ దోస్తులు, అందరికీ నమస్కారం. నేను తోటి ఆటో డ్రైవర్గా మన మద్దల రాజేందర్ అన్నను మరియు తోటి ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్న వీళ్ళందరూ, జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. అదేవిధంగా మన రాజేందర్ అన్నను కూడా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా, మరి మీరేమంటారు అన్న? ఓకే, నమస్తే అన్న. నమస్కారం. మీ తోటి ఆటో డ్రైవర్గా నేను మిమ్మల్ని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చేయండి. మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మన ఆటో యూనియన్కి, మన ఆటో యూనియన్ సభ్యులందరికీ ఏం చేస్తారు? నేను అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మన ఆటో డ్రైవర్లందరికీ అనునిత్యం అందుబాటులో వండుకుంటూ మరి ప్రతి సమస్య మీద రెస్పాండ్ అవుతూ మనకి ఎలాంటి సమస్య వచ్చినా నా వంతు బాధ్యతగా సమస్య పరిష్కారం కొరకు ముందుంటానని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాం. రాజేంద్ర అన్న, మన కరీంనగర్లో 120 అడ్డలు ఉన్నాయి. మరి ఈ అడ్డలకు ఏదైనా బలోపేతం, ఏదైనా సమస్యలకు పరిష్కారం ఏదైనా చేయాలని మీకు ఏమన్నా మనసులో ఉందా? కరీంనగర్లో ఉన్నటువంటి 120-130 అడ్డలకు పూర్తి బాధ్యత వహిస్తూ అడ్డల మీద వచ్చినటువంటి ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకొని ఆ సమస్య పరిష్కారాన్ని కొరకు నా వంతు బాధ్యతగా ఖచ్చితంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో నేను గెలిచిన తర్వాత 3 మాసాలకు ఒక్కసారి, అనగా 3 నెలలకు ఒకసారి అడ్డ అధ్యక్షుల కార్యదర్శులతో సమావేశం ఏర్పడి ఆ అడ్డ మీద ఉన్నటువంటి సమస్యలను తీసుకొని ఆ సమస్య కొరకు నా వంతు కృషి చేయడానికి ముందుంటుంది. మన కరీంనగర్లో మన ఆటో డ్రైవర్లకు యూనియన్ ఉందని అందరికీ తెలుసు వాస్తవంగా. మరి ఎందుకు ఆఫీసు లేదు? ఆటో యూనియన్ ఆఫీసు మనకున్నటువంటి బడ్జెట్ పరిస్థితిలో కిరాయిలు కట్టలేనటువంటి సందర్భంగా ఆఫీస్ తీసుకోకుండానే నాకు ఒక షాప్ ఉంది. ఆ షాపుల్నే మన యూనియన్ ఆఫీస్గా మనం వచ్చినటువంటి డ్రైవర్ సోదరులకు, మిత్రులందరికీ జవాబుదారీగా వండుకుంటూ అనునిత్యం అందుబాటులో ఉన్నాను. దానికి కూడా మన సంఘం నుంచి ఎక్కడ కూడా మనం ఖర్చుల రూపకాన్ని కానీ ఏది కానీ తీసుకోకుండా నా షాపునే మన సంఘానికి ఆఫీసులాగా మార్చి వాడుకోవడం జరిగింది ఈ 3 సంవత్సరాల నుండి. ఓకే అన్న, సంతోషం. ఇప్పుడు గతంలో వేరే వాళ్ళు గెలిచిర్రు, వాళ్ళు ఆఫీస్ ఎందుకు పెట్టలేదో మనకు తెలియదు. కాకపోతే మీరు మీ షాపులో మీ షాప్ ఉన్నది కాబట్టి అన్న అని మేము అందరం చుట్టుపక్కల నుంచి అందరూ ఆటో డ్రైవర్లు వస్తారు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తారు అని అంటారు, అంతే కదా? అవును అన్నగారు, మన కరీంనగర్లోని ఉన్న ప్రతి ఒక్క అడ్డలల్లా ర్యాపిడో, ఓలా, ఊబర్ అనే కొన్ని ప్రైవేట్ సంస్థలు, ఆన్లైన్ సంస్థలు ఉన్నాయి కదా, వాటితో కొంచెం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు గొడవలు జరుగుతున్నాయి అన్న. మరి వాళ్ళ ఆ విషయంలో మీరు ఏదన్నా చర్య తీసుకుంటారా? మీరు ర్యాపిడో, ఓలా గురించి మాట్లాడారు, ఏం చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అసలే ఉచిత బస్సు ద్వారా అసలు కిరాయిలు లేకుండా పోయినాయి. ఇక్కడ కూడా ప్యాసింజర్ అసలు ఎక్కడం లేదు. ఇప్పుడు ఓలో, ఊబర్లో ఉన్నటువంటి ర్యాపిడో ఉన్నటువంటి ఆటో డ్రైవర్గా మన తోటి ఆటో డ్రైవర్లే. కానీ దానికి ఒకటే పరిష్కార మార్గం ఏం ఆలోచిస్తున్నామంటే, వారి మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడి మెయిన్ అడ్డాలు ఎక్కడైతే ఉన్నాయో అడ్డాల మీదకి రాకుండా వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపి ఆ సమస్యకు వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి ఆ సమస్యకు నా వంతుగా చట్టపరంగా కానీ న్యాయపరంగా ఒక ఆలోచన చేసి న్యాయ సలహాల ద్వారా తీసుకుని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాని పరిష్కార మార్గానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకే, సంతోషం అన్న. ఇది వరకు అదే గొడవలు జరుగుతున్నాయి. మెయిన్ అడ్డలైనా చిన్న అడ్డలైనా వాళ్ళు ఇక్కడ మ్యాటర్ ఏంటంట అన్న, వాళ్ళు మనలోని సభ్యులే. మన టాప్ నంబర్ తీసుకున్న మన సంఘంలో సభ్యులు ఆ ర్యాపిడోలో వాళ్ళు ఆ ర్యాపిడో కొట్టుకుంటా మన అడ్డ మీద కొంచెం ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఓకే, సంతోషం. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం. అన్నగారు చెప్పండి. మన తోటి ఆటో డ్రైవర్ చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా? నేను అధ్యక్షుడైన నుండి ఇప్పటి వరకు చనిపోయినటువంటి మన తోటి ఆటో డ్రైవర్ల కుటుంబాలను కలిసి పరామర్శించడం జరిగింది. ఏదో ప్రామాణిక కుటుంబ భక్తిలాగా వాళ్లకు ప్రతి కుటుంబానికి ఒక 50 కిలోల బియ్యాన్ని అడ్డాల అధ్యక్ష సభ్యుల సహకారంతో మనకు అందించడం జరిగింది ఇప్పటి వరకు. ఇక ముందు ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు అయిన తర్వాత దానితో పాటు 50 కిలోల బియ్యంతో పాటు కొద్దిగా ఆర్థిక సాయం కూడా అందించాలనే ఆలోచన చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ తల్లి, తండ్రి వారు కూడా ముఖ్యమే కనుక వారు కూడా అనివార్య కారణం వల్ల ప్రమాదవశం పోయినట్టు అయిందంటే వారికి వంతు కూడా ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి మన వంతు సంఘం నుంచి ఏదో ఒక సాయం చేయాలనేటువంటి సంకల్పాన్ని నేను భరోసా ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన ఆటో డ్రైవర్లకు కిరాయిలు దొరుకుతలేవు, ఫ్రీ బస్సు ఉంది కాబట్టి. అయితే అదొక చిన్న సలహా, చిన్న రిక్వెస్ట్, ఇది మీ దృష్టికి తీసుకొచ్చిన.
ఇప్పుడు మన ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా అన్న, వాళ్ళు ప్రైవేట్ బళ్ళల్లో చదివించలేకపోతారు. ఈ గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ మనకి ఎలాంటి, ఇప్పుడు మనకి ఎక్కడైతే గవర్నమెంట్ ఫ్రీ హాస్టల్స్ ఉంటాయో మనకు అర్హులమైతే ఉంటాం కదా, ఈ మంత్రి గారి సహాయం, ఎమ్మెల్యే గారి సహాయం, ఈ విషయంలో మీరు ఏదన్నా చొరవ తీసుకొని మన తోటి ఆటో డ్రైవర్లందరికీ ఈ హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్ ఎక్కడెక్కడ ఉచిత విద్యలు ఉన్నాయో వాటి మీద మీరు ఒక విషయం చెప్పండి. మన తోటి ఆటో డ్రైవర్లకు ఎవరికైతే ఇబ్బంది చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారో గవర్నమెంట్ సంబంధిత రెసిడెన్సీలలో కానీ సంబంధిత గురుకులాలలో కానీ ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ తోటి కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి లేదా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే తోటి దృష్టి కూడా మాట్లాడేసి వారికి 100% ఆ హాస్టల్లో సీటు కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అన్నగారు, చెప్పండి. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కొత్త కార్యాలయం ఏమైనా పెడతారా? ఆటో యూనియన్ సంబంధించిన కార్యాలయం. నేను గెలిచిన తర్వాత ఆల్రెడీ మన సంఘానికి గత గవర్నమెంట్ కొంచెం ల్యాండ్ కేటాయించడం జరిగింది. ఆ ల్యాండుల్ని ఆ నిర్మాణ కార్యాలయము మన యొక్క యూనియన్ యొక్క భవన నిర్మాణం కొరకు సంబంధిత ఆ మంత్రులను కలిసి నిర్మాణం కొరకు ప్రయత్నం చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు సంఘం ఆఫీస్ తీసుకోవాలంటే ప్రతి మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. అది ఆఫీస్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేయాలంటే దానికి వేరే పెట్టాలి కనుక ఇప్పుడు ఏదైతే నా షాప్ ఉందో నా షాప్ ద్వారానే ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో సర్వీస్ ఇచ్చుకుంటూ మనకి ఇచ్చినటువంటి స్థలంలో నిర్మాణం కొరకు కృషి చేస్తూ మన ఆఫీసును అదే స్థలంలో కంటిన్యూ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మంచిగా ఆటో నడిపి మంచిగా ఉంటే వాళ్ళకి ఏదన్నా మీరు ఏదైనా పురస్కారాలు కానీ సన్మానాలు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళను మీరు గుర్తిస్తారా? తప్పకుండా గుర్తించడం జరుగుతుంది. అంటే దాదాపుగా ప్యాసింజర్ ప్రయాణం చేసి ఈ రోజులలో చాలా వస్తువులు మర్చిపోతూ ఉన్నారు. అంటే అది కాంప్లికేటెడ్ కాకముందే నిజాయితీగా మన ఆటోలో వస్తువు మర్చిపోయారని చెప్పేసి సంఘానికి కానీ లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో స్వయంగా వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆటో డ్రైవర్ను తప్పకుండా గుర్తించి మా సంఘం తరఫున మంచి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. రెండవది, ఆటో డ్రైవర్ల పిల్లలు అంటే ఆటోని నమ్ముకొని ఆటోని ఆటో నడుపుకుంటూ వారి పిల్లలను ఉన్నత చదువులు చదివిపించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి పిల్లలను కూడా వారి తల్లిదండ్రులను కూడా మేము మా సంఘం తరఫున మాకు ఆగస్టు 1 ఆటో డ్రైవర్ల దినోత్సవం జరుగుతుంది మనకు. దాని సందర్భంగా వారిని మంచి సత్తు ప్రవర్తన కలిగినటువంటి డ్రైవర్లకు సన్మాన కార్యక్రమం కూడా చేయడానికి నేను కృషి చేస్తున్నా. అన్నగారు, సరే మీరు చెప్పింది ఓకే, మరి ప్రతి ఒక్క అడ్డలల్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు మనకు ఉన్నటువంటి ముఖ్య పండుగలలో ఉగాది, దసరా, సంక్రాంతి, కార్మిక రంగానికి వస్తే మేడే, ఈ పండుగలను పురస్కరించుకొని ఆ అడ్డం మీద ఉన్నటువంటి నీతి నిజాయితీ సత్ప్రవర్తన కలిగినటువంటి ఈ పండుగల సందర్భంగా వారిని కూడా అడ్డకు ఒకరు లేదా ఇద్దరిని సెలెక్షన్ చేసి ఒక్కొక్క పండుగ కొంతమందిని తీసుకొని వారికి కూడా సన్మాన కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళకి మంచి మర్యాద ఇవ్వడానికి నేను కృషి చేస్తున్నా. మెమోటోస్ సన్మానం మీనింగ్ మెమోటో ఇవ్వడం సంఘం తరపున సాల్వా కప్పేసి మంచి ప్రవర్తన కలిగి అడ్డ మీదకి వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కనుక వస్తువులు దొరకని వాళ్ళకి కానీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళని కూడా సీనియారిటీని గుర్తించి ఇప్పటికెళ్ళి ఆటో నడుపుకుంటూ సీనియారిటీ సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన వాటికి పండుగల సందర్భంగా వాళ్ళని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం చేస్తాం. ఉచిత బస్సు మరియు వాళ్ళు ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12,000 రూపాయల గురించి కూడా లేదా ఆటో సంఘానికి సంక్షేమ బోర్డు ఏర్పడుస్తాం దాని మీద కూడా నా కార్యవర్గాన్నితో జిల్లాల వర్గం కూడా ఏకం చేసి ఆ ప్రయత్నంలో ముందుండి ప్రతి ప్రోగ్రాం చేయడానికి నేను నా బాధ్యతగా వహిస్తా. ప్రతి ఒక్క డ్రైవర్కు న్యాయం జరగాలని నేను కోరుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మీకు సపోర్ట్ చేస్తున్న అభ్యర్థుల గురించి మాకు ఒకసారి మన ఆటో సభ్యులందరికీ తెలియండి. నమస్కారం, నేను మధ్యల రాజంత అధ్యక్షుని పోటీ చేస్తున్నాను. నా తోటి సహచరులుగా నాగుల మహేందర్ కట్టరాంపూర్ అధ్యక్షుడు ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఎండి ముదాసీర్ కాశ్మీర్ గడ్డ ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన ముద్దు పేరు ఏమైనా ఉందా? ముద్దు పేరు ముద్దుబాయ్ అంటారు. కంగ్రాచులేషన్స్. నాతోటి ప్రధాన కార్యదర్శిగా నూనావత్ నరసింహనాయక్,
బస్టాండ్ అడ్డా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. కొత్తకొండ రాజు కట్రాంపూర్ ఆటో స్టాండ్ కోశాధికారిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలానే మా సహచరుడు సయ్యద్ ఖాజా రూప్శంకర్ ఆటో స్టాండ్ తను కూడా ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు సపోర్టుగా నా ఎంబడి మద్దతు తెలుపుకుంటూ 3 ఉపాధ్యక్షులు, ఒక జనరల్ సెక్రటరీ, ఒక కోశాధికారి కలిసిగా మేము ఉపాధ్యక్షులు 3, ఓకే సరే అన్న, ప్రధాన కార్యదర్శి 1, క్యాషియర్గా 1 కలిసి మేము ఈ ఎన్నికలలో ప్రచారంలో భాగమై తిరుగుతున్నాం కనుక ఆటో డ్రైవర్ నా సోదరులందరికీ నమస్కారం చేసి తెలుపుతున్నాను. మీరందరూ మాకు సపోర్ట్ చేసి మీ అమూల్యమైన ఓటు నా సహచర బృందానికి వేసుకుంటూ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ ఆటో డ్రైవర్ సోదరులను మనవి చేస్తూ వేడుకుంటున్నాను.